లెక్క తేలింది. బరిలో ఉండేవారు ఎవరో, తప్పుకునేవారు ఎవరో తెలిసిపోయింది. మొత్తానికి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో 58 మంది పోటీలో ఉన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల్లో ఇంతమంది ఒకేసారి పోటీ చేయడం కూడా ఇదే తొలిసారి. నిజానికి ఈ ఎన్నిక మొదలైనప్పటి నుంచి భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు వేశారు. వీరిలో 81 మంది వేసిన 135 నామినేషన్లు మాత్రమే ఆమోదం పొందాయి. అభ్యర్థులు వేసిన అదనపు నామినేషన్లు పలువురు స్వతంత్రులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో చివరికి 58 మంది బరిలో ఉన్నట్టుగా తేల్చేశారు అధికారులు. Total candidates 59 including OTA 58 plus 1 59 candidates ఉన్నారు. ప్రత్యేకంగా 4,01,365 జనరల్ ఎలక్టర్స్ ఉన్నారు. సర్వీస్ సెలెక్టర్స్ 18 ఉన్నారు, 18 మంది. ఓఓసీ సెలెక్టర్స్ 123, పీడబ్ల్యూడి ఓటర్స్ ఎలక్టర్స్ 1908 ఉన్నారు. సో 407 పోలింగ్ స్టేషన్స్ లో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి బ్యాలెట్ యూనిట్ లో ఎప్పుడు కలర్ ఫోటో ఉండదు, బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంటుంది. ఈసారి కలర్ ఫోటో ఉంటుంది. క్యాండిడేట్ ఇది విజిబుల్ గా తెలవాలని చెప్పి కలర్ ఫోటో పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఈసారి 4 BUs వాడుతున్నాం. బికాస్ క్యాండిడేట్స్ ఇంతమంది ఉన్నారు, దాని పరం 4 బ్యాలెట్ యూనిట్స్ వాడతాం. దాంతోపాటు ఒక వీవీప్యాట్ తో కనెక్ట్ చేసుకుని అక్కడ కంపార్ట్మెంట్ ఇది కూడా మీకు కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కూడా నార్మల్ తో కొంచెం ఎక్కువ కొంచెం సైజ్ పెంచడం జరిగింది 4 BUs వల్ల. 2,83,83,590 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు కొన్ని లిక్కర్ ఐటమ్స్ కూడా తీసుకోవడం జరిగింది. లిక్కర్ ఇస్ అరౌండ్ 3,69,000 వర్త్ లిక్కర్స్, అరౌండ్ 512 లీటర్స్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ గాంజా 0.197 kg గాంజా అండ్ 11 grams 0.001 grams MDMA, అది వర్త్ అరౌండ్ 1,41,000 సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొంచెం ఫ్రీబీస్ కూడా పీడిఎస్ రైస్, అది ఒక 1,37,840 సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు జూబ్లీ బరిలో ప్రధాన పార్టీల నేతలున్నారు, పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లున్నారు, విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు. అదే సమయంలో పలువురు రైతులు కూడా ఉన్నారు. సో మామూలుగానే జూబ్లీహిల్స్ బైపోల్ తీవ్ర ఉత్కంఠను రేపుతోందనుకుంటే ఇప్పుడు ఇంతమంది బరిలో ఉండటం ప్రధాన పార్టీలను కాస్త కంగారు పెడుతుందనే చెప్పాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తోంది. అధికార పార్టీ తమ పాలనకు రెఫరెండంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ కు సీటును కాపాడుకునే పోరాటంగా మారింది. బీజేపీకి అస్తిత్వ పోరాటంలా కనిపిస్తోంది. అంతేకాదు చాలా మంది తమ పోరాటానికి జూబ్లీ బైపోల్ వార్ను తమ గ్రౌండ్ గా మార్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. యాచారం ఫార్మసిటీ బాధితులు కూడా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ కొందరు, నిరుద్యోగ జేఏసీ నుంచి కొందరు, పెన్షన్దారుల నుంచి మరికొందరు. ఇలా అనేక మంది పోరాటానికి వేదిక జూబ్లీహిల్స్.